చనిపోయిన పద్మమ్మ తన దగ్గరున్న వీడియోని చూపించి జీవనకు ఇందుమతికి ఊహించని షాక్ ఇచ్చిన అలేఖ్య. ఈ వీడియో గనక నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మా ఛానల్కి ఎంతో మోటివేషన్ ఇస్తుంది. జీవన దగ్గర అయితే ఇందుమతి అసలు నిజాన్ని అయితే చెప్పేస్తుంది. ఈ నిజం పద్మమ్మకి తెలిసిపోయింది. ఇప్పటి వరకు కుట్టినైతే ఆపగలిగాం తప్ప ఆ పద్మమ్మని మాత్రం మనము ఆపలేము. ఖచ్చితంగా ఏ సందర్భం వచ్చినా ఆ నిజాన్ని బయట పెట్టేస్తుంది. ఎలాగో పూజారి నిజాన్ని బయట పెట్టడు, అలాగే కుట్టి తనంతట తాను నిజాన్ని బయట పెట్టదు. ఇక మనం భయపడవలసిన ఒకే ఒక వ్యక్తి పద్మమ్మ. తెలిసిన వాళ్ళ సంఖ్య తగ్గించేస్తే వదిలిపోతుంది కదా. నిజం తెలిసిన వాళ్ళు ఎక్కువయ్యే కొద్దీ మనకే ప్రమాదం, మన ఉనికికి ప్రమాదం. మన ఉనికికే ప్రమాదమైన వాళ్ళు తప్పకుండా మన లిస్టులోంచి తప్పుకోవలసిందే. ఆ పద్మమ్మనే లేకుండా చేశాము అనుకో, ఖచ్చితంగా మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు అంటూ ఇందుమతి అయితే చెప్తూ ఉంటుంది. అవును పెద్దమ్మ, నువ్వు చెప్పినట్టే చేద్దాము అంటూ ఇక జీవన్ అంటూ ఉండంగా, మనిద్దరం అనుకున్నది జరగాలి అంటే ఖచ్చితంగా మనం ఇప్పుడు ఇద్దరు ఇంటికి వెళ్ళాలి. అందుకనే మీ అమ్మ దగ్గర నేనుంటాను అనడం మానేసి నాతో పాటు ఇంటికి రా అంటూ ఇందుమతి అయితే చెప్పంగానే, సరే పెద్దమ్మ, ఇప్పుడే ఇంటికి వెళ్ళిపోదాము అంటూ జీవన ఇందుమతి ఇద్దరూ కూడా ఇంటికైతే వెళ్ళిపోతారు. ఇంతలో ఆనంది పద్మమ్మ కూడా ఇంటికైతే వస్తారు. అప్పుడే ఆనంది అయితే చెప్తూ ఉంటుంది, నువ్వు ఏమీ ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకో. నా గురించి ఆలోచిస్తావు. నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే నేను సహించలేను. నువ్వు కూడా నన్ను ఒక కన్న బిడ్డలాగే పెంచావు. అలాంటి నువ్వు బాధపడితే నేను ఎలా సహిస్తాను? జ్యోతమ్మ నాకు జన్మనిస్తే నువ్వు నాకు జీవితాన్ని ఇచ్చావు. మీ ఇద్దరూ నాకు అమ్మలే. అలాంటి నిన్ను బాధ పెడుతూ ఉంటే నేను ఎలా సహించగలను? నువ్వు నా కారణంగా బాధపడడానికి వీల్లేదు అంటూ చెప్తూ ఉంటుంది ఆనంది. లేదు బిడ్డ, నీ జీవితం ఇలా ఉంటే నేను సహించలేకపోతున్నాను. ఈ పేదవాడి ఇంట్లో పెరిగావు అన్న ఒకే ఒక్క కారణంతో కదా నిన్ను అందరూ హేళనగా మాట్లాడుతున్నారు. అదే నువ్వు ఆ గొప్పింటి బిడ్డవని తెలిస్తే ఈరోజు హేళనగా మాట్లాడిన వారే రేపు నిన్ను నెత్తిన పెట్టుకుంటారు అంటూ అనగానే, ఆస్తితోనూ అంతస్తుతోనూ వచ్చే గౌరవం నాకు అవసరం లేదు. నన్నుగా గుర్తించే గౌరవం ఇస్తేనే నాకు ఆనందంగా ఉంటుంది అంటూ ఇక చెప్తూ ఉంటుంది ఆనంది అయితే. బిడ్డ, ఇప్పటి వరకు నీ జీవితాన్ని ఎలాగో నాశనం చేసుకున్నావో నా మాట విను బిడ్డ. నిజం చెప్పేద్దాము, నీ తల్లికి ఎలాంటి ప్రాణగండం ఉండదు అంటూ అనంగానే, లేదమ్మా, చెప్పాను కదా, నువ్వు నిజం చెప్తే నా తల్లి నాకు దూరం అయిపోతుంది. నేను నిజంగానే అనాథనైపోతాను. ఇప్పటి వరకు నేను పడిన కష్టం అంతా వృధా అయిపోతుంది. నా గురించి ఆలోచించి నువ్వు మాత్రం నిజాన్ని బయట పెట్టడానికి వీల్లేదు. నువ్వు నిజాన్ని బయట పెడితే నీ బిడ్డని చంపుకు తిన్నంత ఒట్టే అంటూ ఆనంది అయితే ఒట్టు వేసి వెళ్ళిపోతుంది. అప్పుడే పద్మమ్మ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక పద్మమ్మ బాధపడుతూ ఉండగా ఇంతలో అలేఖ్య శ్రీను అయితే వస్తారు. ఏమైంది అత్త? ఏం జరిగింది? అలా కన్నీళ్లు పెట్టుకుంటున్నావేంటి? మామ రేపు ఉదయాన్నే వచ్చేస్తాను అని చెప్పాడు కదా, ఒక్కరోజుకే నువ్వు ఇలా అయిపోతే ఎలా చెప్పత్తా అంటూ అడుగుతూ ఉంటాడు శ్రీను అయితే. అది కాదురా అంటూ ఇక అనంగానే అప్పుడే అలేఖ్య అయితే చూస్తూ, ఏంటో ఈ ప్రేమలో, ఈ వయసులో కూడా పెద్దనాన్న గురించి ఇంతగా బాధపడుతుందా? అంటే భార్యాభర్తల బంధం అంటే ఇంతేనేమో. ఒకరినొకరు అర్థం చేసుకుని జీవితాన్ని మొదలు పెడితే ఇలాగే దూరంగా ఉన్నప్పుడు ఇద్దరూ కూడా ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారేమో. బంధానికి బాంధవ్యానికి ఉన్న విలువ ఇప్పుడు అర్థమవుతుంది అంటూ అలేఖ్య అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడు ఇక పద్మమ్మ అయితే బాధపడుతూ ఉండగా, పెద్దమ్మ, నువ్వు బాధపడకు. పెద్దనాన్న పొద్దున్నే వచ్చేస్తారు కదా, అప్పుడు నీకు సంతోషంగా ఉంటుంది. నువ్వు ఈ ఒక్క రాత్రికి పెద్దనాన్న కోసం ఆలోచిస్తూ ఎదురు చూస్తే సరిపోతుంది కదా.
ఉదయాన్నే వచ్చేస్తారు. నువ్వు ఇలా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే నేను చూడలేకపోతున్నాను పెద్దమ్మ. నువ్వు బాధపడకు అంటూ అలేఖ్య అయితే చెప్తూ ఉంటుంది. సరేరా, మీరు పడుకోండి, నేను పడుకుంటానులే అంటూ పద్మమ్మ అయితే చెప్తుంది. ఇక అలేఖ్య శ్రీను అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంతలో అప్పుడే పద్మమ్మ అయితే నిద్రపోతూ ఉండంగా జీవన, ఇందుమతి కూడా లోపలికైతే వస్తారు. ఇక నిద్రపోతున్న పద్మమ్మనైతే జీవన గట్టిగా కాళ్ళైతే పట్టుకుంటుంది. ఇంతలో ఇందుమతి అయితే దిండు వేసి పద్మమ్మ ఊపిరి ఆడకుండా పద్మమ్మనైతే నొక్కి చంపేస్తుంది. ఇక పద్మమ్మ వాళ్ళిద్దరు దెబ్బకి చనిపోవడంతో ఉదయం అవ్వంగానే ఇంతలో ఆనంది అయితే పద్మమ్మ గురించి అయితే వస్తుంది. అప్పుడే ఇంతలో పద్మమ్మని నిద్ర లేపుతూ ఉండంగా ఇక పద్మమ్మ అయితే స్పృహలోకి రాకపోవడంతో ఒక్కసారిగా ఆనంది అయితే అమ్మా ఏమైంది అంటూ అరవంగానే శ్రీను అయితే లోపలికి వస్తాడు. అప్పుడే శ్రీను కూడా పద్మమ్మను చూసి అమ్మాడి అత్తిక మనకు లేదమ్మాడి అంటూ అనంగానే ఒక్కసారిగా ఆనంది అయితే బోరుని ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో అప్పుడే సింహాద్రి కూడా వస్తాడు. ఇక పద్మమ్మ చనిపోయిందని తెలుసుకున్న సింహాద్రి అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు. ఆనంది, సింహాద్రి ఇద్దరు కూడా ఏడుస్తూ ఉంటారు. ఇంతలో ఈ విషయం తెలుసుకున్న ఆదిత్య అందరూ కూడా వస్తారు. అప్పుడు ఇక జ్యోతి అందరూ కూడా పద్మమ్మని చూసి చాలా బాధపడుతూ ఉంటారు. ఇదేంటి, రాత్రి కూడా బాగానే ఉంది కదా, ఉదయానికి చనిపోవడం ఏంటి అంటూ ఇక చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు అందరూ కూడా. ఇక పద్మమ్మ ఫోటోకి దండ వేసి సింహాద్రి, ఆనంది ఇద్దరూ కూడా ఆ ఫోటో దగ్గరే ఏడుస్తూ ఉంటారు. సింహాద్రి చెప్తూ ఉంటాడు, బిడ్డ మీ అమ్మ నాకు ఆఖరిసారి ఫోన్ చేసి ఏదో చెప్పాలి అనుకుంది, కానీ ఆ మాట నాకు అర్థం కాలేదు బిడ్డ, ఏదో చెప్పడానికి మాత్రం ప్రయత్నించింది అంటూ ఇక చెప్తూ ఉంటాడు సింహాద్రి అయితే. అప్పుడే ఇంతలో ఆనంది కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. అంటే నా విషయం చెప్పడానికి అమ్మ ఫోన్ చేసి ఉంటుంది, ఈ విషయం నాన్నకి అర్థమై ఉండదు, నా గురించే తలుచుకొని ఏ గుండెపోటుతోనో చనిపోయి ఉంటుంది, నా కారణంగానే ఇదంతా జరిగింది అంటూ ఆనంది అయితే కుమిలిపోతూ ఉంటుంది. ఇంతలో జీవన, ఇందుమతి అయితే చాలా మురిసిపోతూ ఉంటారు. అమ్మయ్య, మనం అనుకున్నది సాధించామే, ఆ పద్మమ్మ ఇక మనకి అడ్డు లేకుండా పోయింది, ఇక మనం ఎవరికి భయపడవలసిన అవసరమే లేదు. ఇప్పుడు తగిలిన షాక్తో ఆనంది ఎట్టి పరిస్థితుల్లో ఇక నిజాన్ని బయటే పెట్టదు, ఇక మనం ఇబ్బంది పడవలసిన అవసరమే లేదు అంటూ ఇందుమతి, జీవన ఇద్దరూ కూడా అనుకుంటూ ఉంటారు. అప్పుడే ఇంతలో అలేఖ్య అయితే వస్తుంది. ఏంటలేఖ్య, ఏడుస్తున్నట్టున్నావు? మీ పెద్దమ్మ చనిపోయిందని పాపం బాధపడుతున్నావా? అవునులే, ఇంతకాలం ఎంతైనా చేతి వంట తిన్నావు కదా, ఆ మాత్రం బాధ ఉంటుందిలే అంటూ అనంగానే అప్పుడే జీవనైతే ఏమీ లేదు, తనెందుకు బాధపడుతుంది, వాళ్ళంటే తనకి కోపం కదా, తను ఎట్టి పరిస్థితిలో కూడా బాధపడదు అంటూ జీవనైతే అంటూ ఉంటుంది. అప్పుడు ఈ కిందుమతి అయితే ఏంటే, మేమేం చెప్పినా ఏమన్నా మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయావేంటి అని అడుగుతూ ఉండగా, ఏం చెప్పాలి, ఇప్పటి వరకు మీరు ఇంత దుర్మార్గులని తెలియక నేను మీతో స్నేహం చేసి మంచి వాళ్లను దూరం పెట్టాను, కానీ ఇప్పుడు మీరు ఎలాంటి వాళ్ళో తెలిసింది, ఆనంది ఎలాంటిదో తెలిసింది, ఇక మీలాంటి వాళ్ళతో ఏం మాట్లాడాలి అంటూ అలేఖ్య అంటూ ఉండంగా, ఏంటలేఖ్య మాటలు ఎక్కువ అవుతున్నాయి, మేము దుర్మార్గులమేంటి అంటూ అడుగుతూ ఉంటుంది జీవన. ఏంటా, ఒక్కసారి ఈ వీడియో చూడండి అంటూ తన ఫోన్లో ఉన్న వీడియోని చూపించేసరికి అదే చూస్తున్న ఇందుమతి, జీవన ఒక్కసారిగా షాక్ అవుతారు. పద్మమ్మని ఇద్దరు చంపడం అలేఖ్య వీడియో తీస్తుంది. ఆ వీడియోని అయితే బయట పెట్టేసరికి ఇక ఇందుమతి, జీవనకైతే నోటంట మాట రాదు. ఈ వీడియోని అందరి ముందు బయట పెట్టబోతున్నాను, మీకు శిక్ష పడేలా చేస్తాను, అమాయకురాలైన పెద్దమ్మ జీవితంతో ఆడుకున్న మిమ్మల్ని వదిలిపెట్టను, ఈ విషయం ఆదిత్య అందరితో కూడా చెప్పేస్తాను, మీ జీవితం శాశ్వతంగా జైల్లో చిప్పకూడు తినేలా చేస్తాను అంటూ అలేఖ్య అయితే ఇందుమతి,
జీవనికి ఊహించిన షాక్ అయితే ఇస్తుంది. ఈ వీడియో కనుక నచ్చితే ఒక్క లైక్ చేయండి.